ఈ రోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణంలోకి వెళ్తున్నాం. బాలీవుడ్ షెహన్షా, సద్దికి మహానాయక్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ జీవిత కథను తెలుసుకోబోతున్నాం. ఆయన బాల్యం నుండి సినిమా సామ్రాజ్యంలోకి అగ్రస్థానానికి చేరిన విజయ గాథ, ఎదురైన సవాళ్లు, అపూర్వమైన విజయాలు మరియు ఆయన సృష్టించిన అమర వారసత్వం గురించి ఈ వీడియోలో చూద్దాం. ఈ ఐకాన్ స్టార్ గురించి ఆసక్తికరమైన విషయాల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి. భారతీయ సినిమా చరిత్రలో అమితాబ్ బచ్చన్ ఒక అద్భుతమైన వ్యక్తిత్వం. బిగ్ బి, షెహన్షాహ్ ఆఫ్ బాలీవుడ్, సతీకే మహానాయక్ వంటి బిరుదులతో పిలువబడే ఈ మహానటుడు గత 5 దశాబ్దాలుగా సినిమా ప్రేక్షకుల హృదయాల్ని ఆకర్షిస్తున్నాడు. ఆయన స్వరం, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం మరియు విభిన్నమైన పాత్రలు ఆయన్ని భారతీయ సినిమా యొక్క ఐకాన్ గా నిలిపాయి. ఈ రోజు మనం అమితాబ్ బచ్చన్ జీవిత కథను తెలుసుకుందాం. ఆయన బాల్యం, కెరియర్, వ్యక్తిగత జీవితం, విజయాలు, సవాళ్లు మరియు ఆయన సాధించిన అపూర్వమైన విజయాల గురించి తెలుసుకుందాం. అమితాబ్ బచ్చన్ 1942 అక్టోబర్ 11న ఉత్తరప్రదేశ్ లోని అహ్లాబాద్, ప్రస్తుతం అది ప్రయాగ్రాజ్ లో జన్మించారు. ఆయన తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ హిందీ సాహిత్యంలో ప్రసిద్ధ కవి మరియు తల్లి తేజీ బచ్చన్ సామాజిక కార్యకర్త. అమితాబ్ మొదట ఇన్కిలాబ్ శ్రీవాస్తవ్ అనే పేరుతో జన్మించారు. ఇది భారత స్వతంత్ర సమరంలో ప్రసిద్ధమైన ఇన్కిలాబ్ జిందాబాద్ నినాదం నుండి ప్రేరణ పొందింది. అయితే కవి సుమిత్రానందన్ పంత్ సూచన మేరకు ఆయన పేరు అమితాబ్ గా మార్చబడింది. దీని అర్థం ఎప్పటికీ చావని కాంతి అని. అమితాబ్ తన పాఠశాల విద్యను నైనితాల్లోని షెర్వుడ్ కాలేజ్ లో పూర్తి చేశారు. ఆ తర్వాత ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని కిరోరి మాల్ కాలేజ్ నుండి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీని పొందారు. కళాశాల రోజుల్లో అమితాబ్ నాటకాల్లో చురుగ్గా పాల్గొనేవారు మరియు అథ్లెటిక్స్ లో కూడా రాణించారు. ఆయన 100, 200 మరియు 400 మీటర్ల పరుగు పోటీలలో విజేతగా నిలిచారు. ఒక దశలో ఆయన ఇంజనీర్ కావాలని లేదా భారత వైమానిక దళంలో చేరాలని కలలు కన్నారు. కానీ విధి ఆయన్ని సినిమా పరిశ్రమ వైపు నడిపించింది. అమితాబ్ బచ్చన్ సినిమా రంగంలోకి ప్రవేశించడం అంత సులభం కాలేదు. ఆయన బొంబాయికి వచ్చినప్పుడు ఆయన ఎత్తు 6 అడుగులు 1 అంగుళం, ముదురు రంగు మరియు భిన్నమైన స్వరం కారణంగా అనేక రిజెక్షన్లు ఎదుర్కొన్నారు. ఆ కాలంలో బాలీవుడ్ లో రొమాంటిక్ హీరోలు ఆధిపత్యం వహిస్తున్నారు మరియు అమితాబ్ ఆ ఇమేజ్ కు సరిపోలేదు. ఆయన ఆల్ ఇండియా రేడియోలో రేడియో జాకీగా ఆడిషన్ ఇచ్చినప్పుడు కూడా ఆయన గంభీరమైన స్వరం కారణంగా తిరస్కరించబడ్డారు. అయినప్పటికీ అమితాబ్ ఆయన స్వరాన్ని ఉపయోగించుకొని 1969లో భువన్ షోమ్ చిత్రంలో వాయిస్ నెరేటర్ గా తన సినిమా ప్రస్థానాన్ని ప్రారంభించారు. అదే సంవత్సరం ఆయన సాత్ హిందుస్థానీ చిత్రంలో తొలి నటన పాత్రను పొందారు. ఈ చిత్రం వాణిజ్యపరంగా విజయం సాధించకపోయినా అమితాబ్ నటనకు గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఆనంద్ చిత్రంలో రాజేష్ ఖన్నా సరసన ఒక వైద్యుడి పాత్రలో నటించి ఫిల్మ్ఫేర్ ఉత్తమ సహాయ నటుడు అవార్డును గెలుచుకున్నారు. 1973లో జంజీర్ చిత్రంతో అమితాబ్ బచ్చన్ కు నిజమైన బ్రేక్ వచ్చింది. ఈ చిత్రంలో ఆయన ఒక నీతివంతమైన పోలీస్ ఆఫీసర్ విజయ్ ఖన్నా పాత్రలో నటించారు. ఈ పాత్ర ఆనాటి యువతలో నీరసం, అవినీతిపై కోపం మరియు న్యాయం కోసం పోరాటాన్ని ప్రతిబింబించింది మరియు అమితాబ్ యాంగ్రీ యంగ్ మ్యాన్ గా ఐకాన్ గా మారారు. ఈ చిత్రం రచయితలు సలీం జావేద్ మరియు దర్శకుడు ప్రకాష్ మెహ్రా అమితాబ్ లోని ప్రతిభను గుర్తించి ఆయనకు ఈ అవకాశం ఇచ్చారు. జంజీర్ విజయం తర్వాత అమితాబ్ బచ్చన్ 1970వ దశకంలో అనేక బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించారు. దివార్, షోలే, అమర్ అక్బర్ అంతోనీ, త్రిశూల్, డాన్ మరియు ముఖాదార్ కా సికందర్ వంటి చిత్రాలు ఆయనను బాలీవుడ్ లో అగ్రస్థానానికి చేర్చాయి. దివార్ లో విజయ్ వర్మ పాత్ర మరియు షోలేలో జయదేవ్ పాత్ర ఆయన కెరియర్ లో ఐకాన్ గా నిలిచాయి. షోలే భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. అమితాబ్ బచ్చన్ 1973లో నటి జయా బంధూరిని వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ జంజీర్ చిత్రంలో కలిసి నటించారు మరియు వారి ప్రేమ కథ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ప్రారంభమైంది. వీరికి 2 సంతానం, కూతురు శ్వేతా బచ్చన్ నంద మరియు కుమారుడు అభిషేక్ బచ్చన్. శ్వేత ఒక రచయిత మరియు మాజీ మోడల్ కూడా. అభిషేక్ బాలీవుడ్ నటుడు. అభిషేక్ మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ను వివాహం చేసుకున్నారు మరియు వీరికి ఆరాధ్య అనే కుమార్తె కూడా ఉంది. అమితాబ్ ఒక క్రమశిక్షణ గల జీవన శైలిని అనుసరిస్తారు. ఆయన మద్యం సేవించరు, ధూమపానం చెయ్యరు మరియు సామాజిక కారణాల కోసం తన సహాయాన్ని వినియోగిస్తారు. ఆయన ముంబైలో జల్సా అనే ఇంటిలో నివసిస్తారు మరియు ప్రతీక్ష అనే మరో ఆస్తిని తన కూతురు శ్వేతకు బహుమతిగా ఇచ్చారు. అమితాబ్ కెరియర్ ఎల్లప్పుడూ సాఫీగా సాగలేదు. 1982లో కూలీ చిత్రీకరణ సమయంలో ఒక యాక్షన్ సన్నివేశంలో ఆయనకు తీవ్రమైన గాయమైంది. ఇది ఆయనను క్లినికల్ గా డెడ్ స్థితికి తీసుకెళ్లింది. దేశవ్యాప్తంగా అభిమానులు ఆయన కోలుకోవాలని ప్రార్థనలు చేశారు మరియు అమితాబ్ అద్భుతంగా కోలుకున్నారు.
కూలీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. 1980 దశకం మధ్యలో అమితాబ్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆయన తన స్నేహితుడు అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ సలహాతో అలహాబాద్ నుండి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. అయితే బోఫర్స్ కుంభకోణంలో ఆయన పేరు తలెత్తడంతో 1989లో రాజకీయాల నుండి తప్పుకున్నారు. ఆ తర్వాత ఆయనపై ఆరోపణలు నిరాధారమని తేలింది. 1990 దశకంలో అమితాబ్ బచ్చన్ కెరియర్ కొన్ని ఒడిదొడుకులను ఎదుర్కొంది. ఆయన స్థాపించిన అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆర్థిక నష్టాలను చావిచూసింది మరియు ఆయన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. 1999 నాటికి ఆయన 90 కోట్ల రూపాయలకు పైగా అప్పుల్లో కూరుకుపోయారు. అయినప్పటికీ అమితాబ్ ఓటమిని అంగీకరించలేదు. 2000లో ఆయన కౌన్ బనేగా కరోడ్పతి కేబీసీ భారతీయ వర్షన్ ఆఫ్ హూ వాంట్స్ టు బి మిలియనర్ ను హోస్ట్ చేయడం ద్వారా టెలివిజన్ లోకి అడుగుపెట్టారు. ఈ షో ఒక సంచలనాత్మక విజయాన్ని సాధించింది మరియు అమితాబ్ ను కొత్త తరం ప్రేక్షకులకు పరిచయం చేసింది. కేబీసీ విజయం తర్వాత అమితాబ్ సినిమాల్లోకి కూడా శక్తివంతమైన పునరాగమనం చేశారు. మహబ్బతీన్, కభీ ఖుషీ కభీ గమ్, బిగ్ బాన్, ఖాకీ మరియు బ్లాక్ వంటి చిత్రాలు ఆయన బహుముఖ ప్రతిభను చాటాయి. బ్లాక్ లో ఆయన ఒక గురువు పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. పాలో ఆయన ప్రజరీయ వ్యాధితో బాధపడే 13 ఏళ్ల బాలుడి పాత్రలో నటించి మరో జాతీయ అవార్డును గెలుచుకున్నారు. 2010 దశకంలో అమితాబ్ పింక్, పీకు, బద్లా మరియు బ్రహ్మాస్త్ర పార్ట్ 1, శివ వంటి చిత్రాల్లో విభిన్న పాత్రల్లో అలరించారు. 2024లో ఆయన తెలుగు సినిమా కల్కి 2898 ఏడీలో అశ్వత్థామ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్నారు. ఈ చిత్రం 1000 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి భారతీయ సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. అమితాబ్ బచ్చన్ అనేక జాతీయ మరియు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. ఆయన 6 జాతీయ చలనచిత్ర అవార్డులు, 16 ఫిల్మ్ఫేర్ అవార్డులు మరియు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ, పద్మభూషణ్ మరియు పద్మవిభూషణ్ తో సత్కరించింది. అంతర్జాతీయంగా ఫ్రాన్స్ ప్రభుత్వం ఆయనను నైట్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ ఆనర్ తో గౌరవించింది. ఆయన 2013లో ది గ్రేట్ గాట్స్బీ చిత్రంతో హాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. అమితాబ్ బచ్చన్ ఒక సామాజిక కార్యకర్తగా కూడా ప్రసిద్ధి చెందారు. ఆయన యూనిసెఫ్ కు గుడ్ విల్ అంబాసిడర్ గా పనిచేస్తూ పోలియో నిర్మూలన కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఆయన అనేక స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఇస్తూ భారతదేశంలో విద్య, ఆరోగ్యం మరియు సామాజిక సంక్షేమం కోసం పనిచేస్తున్నారు. 2020లో కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆయన తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను ఉపయోగించి అవగాహన కల్పించారు మరియు ఆర్థిక సహాయం కూడా అందించారు. అమితాబ్ బచ్చన్ భారతీయ సినిమాకు ఒక జీవనాడి. ఆయన యాంగ్రీ యంగ్ మెన్ ఇమేజ్ 1970వ దశకంలో బాలీవుడ్ లో ఒక కొత్త శకాన్ని ప్రారంభించింది. ఆయన చిత్రాలు సామాజిక సమస్యలను ప్రతిబింబిస్తాయి మరియు ఆయన నటన యువతకు స్ఫూర్తినిస్తుంది. ఆయన సినిమాలు, టెలివిజన్ షోలు మరియు సామాజిక కార్యక్రమాలు ఆయనను అన్ని వయసుల ప్రేక్షకులకు ఆరాధ్యనీయంగా చేశాయి. 2025 నాటికి 82 వయసులో కూడా అమితాబ్ బచ్చన్ చురుగ్గా ఉన్నారు. ఆయన కౌన్ బనేగా కరోడ్పతి సీజన్ 17ను హోస్ట్ చేస్తున్నారు మరియు కొత్త సినిమా ప్రాజెక్టులను కూడా చేస్తున్నారు. ఆయన వ్లాగ్ మరియు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో నిరంతరం సంపర్కంలో ఉంటారు. ఆయన జీవితం ఒక స్ఫూర్తి. ఎన్నో సవాళ్లు ఎదురైనా కఠిన శ్రమ మరియు అంకిత భావంతో ఏదైనా సాధ్యమని ఆయన నిరూపించారు. అమితాబ్ బచ్చన్ కేవలం నటుడు కాదు, ఆయన ఒక శకం. ఆయన జీవితం, కెరియర్ మరియు విజయాలు భారతీయ సినిమా యొక్క గొప్పతనాన్ని ప్రతిబింబిస్తాయి. ఆయన అభిమానులకు ఒక దేవుడితో సమానం మరియు ఆయన వారసత్వం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుంది. అమితాబ్ బచ్చన్ నిజంగా ఒక సద్దికే మహానాయక్.